అధిక బరువుతో బాధపడుతున్నారా? వినీలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. హాయ్ యశ్మి మేడం. హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఇప్పుడు నేను భైరవి అని పిలవాలా, ముకుందా అని పిలవాలా, ఏమని పిలవాలి? యష్మి. నాకు ఈజీ అండ్ కంఫర్టబుల్. అవునా, యశ్మియే బాగుందా? కానీ ఇక్కడ మిమ్మల్ని మీ సెట్ లో కూడా అందరూ ముకుందా అని పిలుస్తారు. యా, అంటే బాగా సూట్ అయిపోయింది కదా. సూట్ అయింది అని. ఆబ్వియస్లీ ఏ సెట్ లో ఏ క్యారెక్టర్ పేరు ఉంటుందో అప్పుడంతా మాకు భైరవి అలవాటు అయిపోయింది, ఇప్పుడేమో ముకుందా అలవాటు అయిపోతుంది. సో అందుకే యష్మి అంటే నాకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది సడన్ గా ఎవరైనా పేరు అడిగితే ఏ పేరు చెప్పాలబ్బా అని. యష్మి. కానీ ఫస్ట్ నాకు ఏంటంటే ఆల్రెడీ మీ ప్రాపర్ ఏంటి అనేది మేము ఆన్ స్టేజ్ లో చూసేసాం. బట్ మా సుమంతి వ్యూవర్స్ కోసం ఇంకొకసారి, సో ప్రాపర్ బెంగళూరు అండ్ 17 లో వచ్చారు, మోడల్ గా చేశారు. ఫస్ట్ కన్నడ సీరియల్ తో స్టార్ట్ అయింది కెరియర్. అండ్ సో మరి తెలుగులో ఎలా వచ్చింది ఆపర్చునిటీ? తెలుగులో ఇలా వన్ ఆఫ్ ద కాస్టింగ్ డైరెక్టర్స్ వల్ల ఇట్లా కాల్ వచ్చింది. వెన్ ఐ వాజ్ డూయింగ్ కన్నడ ప్రాజెక్ట్, అప్పుడు కాల్ వచ్చింది, ఇట్లా తెలుగులో సీరియల్ ఉంది, చేస్తావా అది ఇది అంటే. యా, వై నాట్ అంటే ఫస్ట్ భయం వేసింది, ఆబ్వియస్లీ లాంగ్వేజ్ ప్రాబ్లం. అండ్ అది పక్కన పెడితే ఐఎమ్ సో మచ్ ఇంటూ ఇంట్రోవర్ట్ టైప్స్. నాకు భయం ఏంటి, న్యూ పీపుల్ని మీట్ అవ్వాలంటే, కొత్త మందిని అని. సో లాంగ్వేజ్ ప్రాబ్లం ఆబ్వియస్లీ. సో చాలా ఆలోచించాను. ఆబ్వియస్లీ పేరెంట్స్ పర్మిషన్ ఇవ్వలేదు, అయినా రిస్క్ తీసుకొని వచ్చానన్నమాట. సో ఫస్ట్ నా ప్రాజెక్ట్ ఈటీవీలో స్వాతి చినుకుడు ప్రాజెక్ట్. స్వాతి చినుకుల్లో స్టార్ట్ అయింది కెరియర్. యా, ఈ రోజు మా టీవీలో న్యూ సీరియల్ తో ఇలా స్టార్ట్ అయింది. కానీ ఇది కూడా మంచి బ్లాక్ బస్టర్ అయింది సీరియల్, మంచి సక్సెస్ వచ్చింది. అవును. సో మరి బయటకు వెళ్ళిన తర్వాత పీపుల్ ఏమని పిలుస్తున్నారు? ఆబ్వియస్లీ ముకుందానే పిలుస్తారు. నాగభైరవిది కూడా గుర్తు పెట్టుకున్నారు. బట్ ప్రెసెంట్ కృష్ణ ముకుంద మురారి చేస్తున్నాను కదా, సో బాగుంది, నీ ముకుంద క్యారెక్టర్ బాగుంది అని చెప్తారు. నిజంగానంటే కృష్ణ ముకుంద మురారి అనేది చాలా బాగా ఫేమస్ అయిపోయింది. అండ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చాలా క్యూట్ గా ఉంది. అండ్ మీ ఎమోషన్ మాకు నచ్చుతుంది, మీ కోపం నచ్చుతుంది, మీ ఈగో అండ్ మీ పొసెసివ్ చాలా చాలా నచ్చుతుంది అందరికీ కూడా. అండ్ ఫస్ట్ అంటే దాంట్లోకి వెళ్ళే ముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఎడ్యుకేషన్ ఏంటి? నేను డిప్లొమా ఇన్ సివిల్ కంప్లీట్ చేశాను. సో నాకు ఇంట్రెస్ట్ ఏంటి, స్టడీస్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. సో నేను మోడలింగ్ చేయాలని ఐడియా ఉంది, కానీ నాకే తెలియకుండా ఇట్లా ఆడిషన్ కాల్ వచ్చింది కన్నడలో. దట్ ఈస్ హౌ ఐ గాట్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. మై డాడీ హ్యాస్ అ బిజినెస్ మ్యాన్, అంటే వాళ్ళది ఓన్ ఫ్యాక్టరీ ఉంది కార్గేటెడ్ బాక్స్కి. అండ్ మామ్ డాడీకి హెల్ప్ చేస్తూ ఉంటారు, హోమ్ మేకర్. ఆబ్వియస్లీ సపోర్ట్ ఉండదు, ఎందుకంటే కంప్లీట్ ఆపోజిట్ నా ఇండస్ట్రీ అండ్ మై డాడ్ ఇండస్ట్రీకి. మా డాడీకి ఏంటంటే నాకు సపోర్ట్ చేయాలని ఉంది, కానీ నాకేంటంటే నాకు కొత్తది ఏదైనా చేయాలి. అండ్ నాకు యాక్టింగ్ మీద చిన్నప్పటి నుంచి ప్యాషన్. సో నేను సివిల్ చేశాను, ఇక్కడ యాక్టింగ్కి వచ్చాను. అండ్ మా డాడీ చూస్తే ఇంకేదో ఫీల్డ్లో ఉన్నారు. సో నాకే తెలియకుండా అట్లా ఫ్లోలో నేను ఇండస్ట్రీకి వచ్చాను. యాజ్ ఐ సెడ్, నేను ఫస్ట్ మోడలింగ్ చేయాలి అనే అనుకున్నా, కానీ అది అవ్వలేదు. కాలేజ్ టైమ్స్లో పేజెంట్స్ అవన్నీ పార్టిసిపేట్ చేశాను తప్ప ఒఫీషియల్గా మోడల్ అవ్వాలి అని నేను ట్రై చేయలేదు. డైరెక్ట్ ఇంటూ యాక్టింగ్ కూడా ఎక్కడ నేర్చుకోలేదు. లేదు, చిన్నప్పటి నుంచి అదే నేను చెప్పాను. యూజువల్లీ ఐ యూస్ టు గో అండ్ యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ అట్లా. సో అట్లా అంతే తప్ప ఎక్కడ యాక్టింగ్ అనేది ఎక్కడ చేయలేదు. సిస్టర్, యంగర్ సిస్టర్, యంగర్ బ్రదర్ ఇద్దరు ఉన్నారు. టోటల్ ఇప్పుడు సిస్టర్ కానీ బ్రదర్ కానీ ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు మీకు? సేమ్, అంటే నా సిస్టర్ది యాక్చువల్లీ మ్యారేజ్ అయిపోయింది, లవ్ మ్యారేజ్. సీరియల్ చూడదు, షీల్ బి వర్కింగ్, ఈవినింగ్ టైమ్స్లో ఆల్మోస్ట్ వర్కింగ్. అప్పుడప్పుడు ఇది ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటుంది, కమెంట్ చేస్తూ ఉంటుంది, బాగా చేస్తున్నావు అది. నా తమ్ముడు అయితే ఇంకా చదువుతున్నాడు కదా, అంత ఇంట్రెస్ట్ లేదు సీరియల్స్ అని, చూడరాడు అసలు, నా దగ్గరికే రాడు. వెరీ నేనే ఇంట్రోవర్ట్ అంటే అతను నెక్స్ట్ లెవెల్. అట్లాగా కొన్ని డేస్ చూడండి, కొన్ని ఇయర్స్ అయిన తర్వాత మా అక్క యాక్ట్రెస్ తెలుసా అనే పొజిషన్ కి మీరు తీసుకొచ్చేస్తారు. అంటే తెలుగు ఇండస్ట్రీకి
వచ్చేటప్పుడు అఫ్ కోర్స్ అంటే లాంగ్వేజ్ ఎప్పుడైతే కొంచెం ప్రాబ్లం ఉంటుందో అమ్మో మనం మాట్లాడగలుగుతామా మాట్లాడలేమా అన్న టెన్షన్ ఉంటుంది, డైలాగ్ ఎలా చెప్తాము అనేది. మరి డైలాగ్ బట్టి ఎక్స్ప్రెషన్ వస్తుంది కాబట్టి. సో స్వాతి చినుకులు ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు తెలుగులో, సో మీరు స్టార్టింగ్ ఫస్ట్ డే షూట్లో ఫస్ట్ కెమెరా ముందు మీరు చెప్పిన డైలాగ్ ఏంటి, ఎలా భయపడ్డారు, పీపుల్తో ఎలాగా ఇంటరాక్ట్ అయ్యారు? పెద్ద టాస్క్ కదా. పెద్ద టాస్క్. ఏం కమ్యూనికేట్ చేయాలన్నా ఐదర్ ఇట్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు. ఆబ్వియస్లీ తెలుగు రాదు నాకు. ఇంగ్లీష్లో అంటే అందరూ ఇంగ్లీష్లో కంఫర్టబుల్ ఉండరు కదా, సో నాకు అసలు అర్థం కాదే కాదు నాకు ఏం మాట్లాడతారు అంటే. లక్కీలీ ఏంటంటే కన్నడ అండ్ తెలుగు కొంచెం సిమిలర్గా ఉంది కాబట్టి కొన్ని అర్థమైపోతుంది నాకు ఈజీగా. సో ఫస్ట్ సీన్ నేను ఫారెన్ నుంచి వస్తానన్నమాట, ఫారెన్ రిటర్న్. సో అప్పుడు నేను అందరికీ హాయ్ చెప్పాలి, హాయ్ ఎలా ఉన్నారు, హాయ్ మమ్మీ, హాయ్ డాడీ, ఇదే నా డైలాగ్. అది ఈజీ, ఎలా ఉన్నారు ఒక్కొక్క వర్డే. నెక్స్ట్ ఒక సీన్ చేశాను, పెద్ద డైలాగ్, అసలు ఎన్ని టేక్స్ అయిందంటే నాకేమో ఇక్కడ యాక్టింగ్ చేయాలి, డైలాగ్స్ తీసుకోవాలి, రావట్లేదు, ఫుల్ ఐ వాజ్ స్వెటింగ్ వెరీ బ్యాడ్లీ. 1 వీక్లో అడ్జస్ట్ అయిపోయింది, సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇంత తెలుగు ఇంత ఫ్లూయెంట్ గా మాట్లాడేస్తున్నారు మీరు, ఇంత క్యూట్ మాట్లాడాలి కదా, నేర్చుకుంటాం. అదే చెప్పాను కదా, కన్నడ అండ్ తెలుగు సిమిలర్ ఉంది కాబట్టి ఈజీగా వచ్చేసింది.